స్పెయిన్ నాశనం, స్పెయిన్‌లోకి మొరాకో వాళ్ళు రావడం వెనకాల ఇజ్రాయెల్ వ్యూహం కూడా ఉంది. అమెరికా వ్యూహం కూడా ఉంది అన్నటువంటి మాటే ప్రధానంగా వినబడుతోంది. ఎందుకంటే మొరాకోకి, ఇజ్రాయెల్‌కి మంచి సంబంధాలున్నాయి. మొరాకో మిలిటరీకి ఇజ్రాయెల్ బోలెడన్ని ఆయుధాలు సప్లై చేసింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ఆయుధ షిప్‌మెంట్లు లేటెస్ట్‌గా కూడా మొరాకోకి చేరినాయి. 2 దేశాల మధ్యన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ ఘాతుకం జరిగినటువంటి వాటి వెనకాలన క్వెట్టా నగరపు స్వాధీనం అన్నటువంటిది, స్పెయిన్‌లో ఉన్నటువంటి క్వెట్టా అనేటటువంటి ప్రాంతం ఒకప్పుడు మొరాకోలోది, అది వెనక్కిపోయినటువంటిది. ఇప్పుడు ఆ క్వెట్టా ప్రాంతం ఆక్రమించుకోవడానికి ఈ ప్రయత్నాన్ని ఇజ్రాయెల్ సలహా ఇచ్చిందా అన్నటువంటి చర్చ నడుస్తోంది. అయితే స్పెయిన్ వచ్చేటప్పటికి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. షిప్స్ పెద్ద ఎత్తున అక్కడికి ఇజ్రాయెల్ పోర్ట్స్కి వెళ్ళినటువంటి మాట వాస్తవం అని మాత్రం అంగీకరిస్తోంది. బట్ ఆ మధ్యన స్పెయిన్ ద్వారా మొరాకోకి రావాల్సిన ఆయుధాల్ని స్పెయిన్ మీదుగా ఇజ్రాయెల్ పంపిస్తే స్పెయిన్ ఆపింది. ఇప్పుడు ఆ ఆయుధాలు కూడా మొరాకో వెనక్కి తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ మొరాకోల సంబంధం కూడా ఈ స్పెయిన్లోని చొరబాట్ల వెనకాల కారణంగా ఉందా అన్న సందేహాలే వస్తున్నాయి.